సో హాయ్ గైస్, ఇలా వచ్చేసి మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాట్రిక్స్ 7 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ చెప్పబోతున్నాం అంట. షో దట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇది మనం ఇవాళ ప్రూవ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ అంటే యాజ్ క్వశ్చన్లో రాసుకోవాల్సి కింద. ఆ తర్వాత ఇందులో వచ్చేసి మనకు కామన్ ఉంది ఏఏఏ బిబిబి సిసిసి. సో ఏబిసి కామన్ తీస్తే ఫస్ట్ రోలో ఓన్లీ సింగిల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 1 ఉంటుంది. సెకండ్ రోలో వచ్చేసి స్క్వేర్స్ ఉన్నాయి, సో 1 వాల్యూస్ ఉంటాయి. థర్డ్ రోలో క్యూబ్స్ ఉన్నాయి, స్క్వేర్స్ వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే C2 అంటే ఇది C2, ఇది వచ్చేసి C3, ఇది C1 అనమాట. C2 మైనస్ C1 చేయాలి. ఇక్కడ C2 అంటే B మైనస్ C1 A, 1 మైనస్ 1 0. C2 అంటే B మైనస్ A. నెక్స్ట్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ వచ్చింది. సో అట్లనే C3 కూడా వేయాలన్నమాట. ఆ తర్వాత కింద ఉన్న ఈ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చేసి A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ A ప్లస్ B A మైనస్ B. ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి దీన్ని అండ్ దీన్ని సపరేట్ చేసి రాసుకోవాలన్నమాట. ఇక్కడ B మైనస్ A B ప్లస్ A C మైనస్ A C ప్లస్ A ఇంటూ చేస్తే మాత్రం మళ్ళీ మనకు ఇదే వాల్యూస్ వస్తాయి. సో తర్వాత వచ్చేసి దీంట్లో B మైనస్ A B మైనస్ A C మైనస్ A C మైనస్ A రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో వాటిని కామన్ తీసుకోవాలి, B మైనస్ A C మైనస్ A. తర్వాత ఇది మనకు లాస్ట్గా వచ్చిన వాల్యూ, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ఎలాగంటే ఈ ఫస్ట్ రో ఈ ఫస్ట్ కాలం ఇది తీసేస్తే మిగిలిన ఈ 4 వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. C ప్లస్ A మైనస్ B ప్లస్ A ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. సో దీన్ని ఏం అవసరం లేదు. ఇక్కడ ఇది ఉంది అంటే సెకండ్ రో ఎలా అంటే ఈ మధ్యలో వాల్యూస్ తీసేయాలి, ఈ కార్నర్ ఉన్న వాల్యూస్ తీసుకోవాలన్నమాట మనం. సో మళ్ళీ ఇది సేమ్ ఈ డాట్స్ ఉన్న అంటే ఈ 4 వాల్యూస్ ఈ 4 వాల్యూస్ ఈ 4 వాల్యూస్ తీసుకోవాలన్నమాట. అది తీసుకుంటే లాస్ట్కి ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది పార్ట్ మొత్తం 0 అయిపోతుంది, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. మనకు ఉండేది ఇది ఒక్క పార్టే. దాని వాల్యూ వచ్చేసి C ప్లస్ A ఇంటూ 1 మైనస్ B ప్లస్ A ఇంటూ 1 B ప్లస్ A ఇంటూ 1 మైనస్ C ప్లస్ A ఇంటూ 1. ఆ తర్వాత A అండ్ A సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్ వస్తుంది. సో అది క్యాన్సిల్ చేస్తే C మైనస్ B మిగిలింది. సో అది బ్రాకెట్కి వెళ్ళి దీంతో ఇంటూ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ABC ఇంటూ A మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్ A. సో ఇక్కడ మన క్వశ్చన్లో వచ్చేసి సేమ్ అదే ఉంది, LHS ఈక్వల్స్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రామర్స్ రూల్ అనమాట. సో క్రామర్స్ రూల్ అంటే ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ని 3 పార్ట్స్ చేసి రాసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏ అంటే ఇల్లు ఉన్న నెంబర్స్ 2 ఇదేం లేకపోతే 1 3 2 మైనస్ ఉంది కాబట్టి -1 3 అట్లా ఈ 3 క్వశ్చన్లకి వెళ్ళి వాల్యూస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ అంటే అందులో ఉన్న వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ ఈ 3 వచ్చేసి దాంట్లో వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ రాసుకోవాలి. తర్వాత డి అంటే ఈక్వల్ తర్వాత ఉన్న ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ రాసుకోవాలి. 9 6 2 అనమాట. సో అవి వచ్చేసి AXD. సో ఫస్ట్ దీనికి ఏంటంటే ఇది ఏఎక్స్ ఈక్వల్ టు డి ఈ ఫార్మాట్లో ఇది A ఇది X ఇది D అని రాసుకొని తర్వాత డెల్టా ఈక్వల్ టు డెట్ A మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ డెల్టా ఇది అంటే ఏ ఉందా దీనికి డెట్ A ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం సింపుల్గా చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ అంటే 2 ఇంటూ 1 ఇంటూ 1 1 1 ఇంటూ -1 ఇక్కడ మైనస్ ఉంటుంది, సో +1. తర్వాత ఈ మధ్యలో దానికి ఈ మోడల్గా అనమాట, ఈ మధ్యలో ఇది తీసేసి ఈవన్ ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ లాంగ్ నుంచి. సో తర్వాత వచ్చేసి 3 ఇంటూ ఇది తీసేస్తే ఈ 4 వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది మనకు. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 0
ప్లస్ 3 ఇంటూ -2 అంటే 4 ప్లస్ 0 -6 ఈక్వల్స్ టు -2 డెట్ ఈక్వల్స్ టు -2 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి XYZ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఈ XYZ వాల్యూస్కి డెట్ ఈక్వల్స్ టు Δ1/Δ డెట్ ప్లస్ మన X కూడా పెట్టుకోవచ్చు. Y ఈక్వల్స్ టు Δ2/Δ Z ఈక్వల్స్ టు Δ3/Δ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ Δ1 Δ2 Δ3 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఇచ్చిన ఏలో ఈ D వాల్యూస్ ఉన్నాయా, ఈ D వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ పెట్టాలి. ఈ 2 1 1 ప్లేస్లో 9 6 2 ఈ వాల్యూస్ రీప్లేస్మెంట్ చేసి సేమ్ ఇలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే Δ1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Δ2 ప్లేస్లో ఈ మధ్యలో -1 1 -1 ఈ మూడిటి ప్లేస్లో 9 6 2 ఈ మూడు వాల్యూస్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ Δ3 1 1 ప్లేస్లో 9 6 2 సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఇది మన ప్రాసెస్ అన్నట్టు చేసింది మనం. సో ఇగో ఫస్ట్ కాలంలో 9 6 2, నెక్స్ట్ ఇక సెకండ్ కాలంలో 9 6 2, నెక్స్ట్ ఇక థర్డ్ కాలంలో సేమ్ ఇక్కడ చెప్పినట్టు ఇదే ప్రాసెస్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ Δ1 వాల్యూ వచ్చేసి -2, నెక్స్ట్ Δ2 వాల్యూ వచ్చేసి -4, Δ3 వాల్యూ వచ్చేసి -6 బై యూజింగ్ క్రామర్స్ రూల్. నీకు మీద చెప్పాను కదా Δ1/Δ2 Δ2/Δ3 Δ3/Δ4 సో Δ3/Δ. సో అదే మోడల్గా ఇగో X వచ్చేసి -1 Y వచ్చేసి ఇక్కడ Y ఈక్వల్స్ 2 Δ2/Δ ఈక్వల్స్ టు -4/-4 ఈక్వల్స్ టు 2. సో -4/-2 మైనస్ క్యాన్సిల్ అయితే 2 1s 2 2s క్రాస్ మల్టి. సో వచ్చేసి ఇక్కడ Δ3 వచ్చేసి -6 అనమాట. డెల్టా వచ్చేసి -2 మైనస్ క్యాన్సిల్ చేసి 2 1s 2 3s. ద సొల్యూషన్ ఈజ్ X ఈక్వల్ టు 1, Y ఈక్వల్ టు 2, Z ఈక్వల్ టు 3. ఈ మూడు వాల్యూస్ రైటా రాంగా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు మీద క్వశ్చన్లు ఉన్నాయి కదా 2x - y ప్లస్ 3z ఈక్వల్స్ టు 9. ఈ XYZ ప్లేస్లో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈ మూడు వాల్యూస్ తీసుకెళ్ళి 1 2 3 వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సింప్లిఫికేషన్ చేస్తే LHS అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ టు 9 రావాలి. ఇది మొత్తం ఈ వాల్యూ వేసి సింప్లిఫికేషన్ చేస్తే 9 ఈక్వల్స్ టు 9 వస్తే మనకు వచ్చిన ఆన్సర్ రైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + 2 + 3 2 + 3 5 + 1 6 6 ఈక్వల్స్ టు 6 సింపుల్ అయిపోతుంది. సో LHS ఈక్వల్ RHS వస్తే మనకు ఆ ఆన్సర్ కరెక్ట్, ఆ వాల్యూస్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గౌస్ జార్డన్ మెథడ్ అనమాట. సో సేమ్ ఇంతకుముందు మెథడ్ లాగానే ఇక్కడ ఈ క్వశ్చన్లోకి వెళ్ళి A, D అండ్ X. సో A అంటేనేమో ఈ వాల్యూస్, D అంటేనేమో X ఈక్వల్ తరుగుతున్నాయి, X అంటేనేమో వేరియబుల్స్. ఈ వాల్యూస్ తీసుకొని A, D ఈ రెండింటిని కలిపి రాయాలి. ఇక్కడ A బాక్స్ యాజ్గా రాసి Dని ఇటు సైడ్కి రాసేయాలన్నమాట. సో తర్వాత ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మెథడ్ లెక్క అంటే ఈ క్రాస్గా వచ్చేది 1 వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ ఎల్ షేప్ అండ్ ఈ ఎల్ వచ్చేసి 0 ఉండాలి. అండ్ ఈ క్రాస్ వచ్చేసి 1 వాల్యూ రావాలి. ఈ ఉన్న ఫార్మేట్ని ఈ లాస్ట్ లైన్ వదిలేస్తే అంటే D వాల్యూ వదిలేసి మిగతా మొత్తం ఈ ఫార్మేట్లోకి పట్టుకొచ్చుకోవాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనకి ఇక్కడ 1 కావాలి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని మీదికి పంపించుకుందాం. R1 రీప్లేస్ విత్ R2 అంటే R2 ప్లేస్లో R1 రాయాలి, R1 ప్లేస్లో R2 రాయాలి. ఇదిగో కింది మీదికి, మీది కిందికి. సో ఇక్కడ 1 వచ్చింది. సో ఇది 1 ఇట్లా పక్క పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనకు పర్ఫెక్ట్ 3 1s వచ్చేసినాయి. మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 6 ప్లేసెస్లో 0 తెచ్చుకోవాలి. అది మన టార్గెట్ అనమాట. సో ఇక్కడ
R2 అంటే ఇది R2 మైనస్ 2R1 దీనికి ఇంటూ 2 చేసి దాంతో దీన్ని మైనస్ చేయాలి, దీనికి ఇంటూ 2 చేసి దీన్ని మైనస్ చేయాలన్నమాట. 0 -3 1 -3. సో నెక్స్ట్ R3 అంటే ఇది మైనస్ R1 ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది మైనస్ ఇది చేయాలి. 0 -2 0 -4 మనకి ఇక్కడ 0 వచ్చింది. సో ఏం చేయాలి, దీన్ని మీదికి పంపించుకోవాలి, దీన్ని కిందికి పంపించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి R2 అంటే ఇది R2 మైనస్ R3 అంటే ఇది మైనస్ చేయాలి, దీంట్లోకి వెళ్ళి ఇది మైనస్ చేయాలి. అంటే 3 -2 -1 -1 -3 -4 -1 1 0 1 అంటే ఈ వాల్యూలోకి వెళ్ళి ఈ వాల్యూని తీసేస్తే 1 1 1 అని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి R3 మైనస్ 2R2 అంటే దీనికి ఇంటూ 2 చేసి దాంట్లోకి వెళ్ళి దీన్ని తీసేయాలి. ఇంటూ 2 చేసినాం 2 2 0 దీనికి ఇంటూ 2 చేసినాం 2 -0 -2 2 -2 -6 -2 -4 అన్నమాట -6 ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఇది -2 ఇది -6. దీనికి ఏం చేయాలంటే బై ఈ మొత్తానికి 2 చేయాలి. అంటే R3 ఇంటూ -1/R2 -1/2 చేస్తే 2 1s 2 1s 2 3s 1 and 3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటి మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ R1 అంటే ఇక్కడ ఈ R1 మైనస్ ఇక్కడ ఈ R1 మైనస్ R3 R2 మైనస్ R3 R1 అంటే ఇది మైనస్ ఇది మైనస్ ఇది చేస్తే ఇది మనకు వాల్యూ వస్తుంది 1 1 0 3 0 -1 0 -2 0 0 1 3. నెక్స్ట్ వచ్చేసి R1 అంటే ఇక్కడ ఈ ఒక్క ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం 0 చేసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఈ క్రాస్గా కూడా వచ్చింది కాబట్టి R1 ప్లస్ R2 ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఈ ప్లస్ చేయాలి. 1 + 2 0 1 0 అయిపోతుంది ఇక్కడ మధ్యలో అనమాట. సో మన ఫైనల్ ఆన్సర్ XYZ అంటే X ఈక్వల్ టు ఈ ఫస్ట్ వాల్యూ 1, Y ఈక్వల్ టు సెకండ్ వాల్యూ, Z ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ 3. ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈ కార్నర్కి XYZ వాల్యూస్ అట్లనే ఉంచుకొని ఈ క్రాస్గా మాత్రం 1s తెచ్చుకోవాలి, మిగతా 3 ప్లేసెస్ 0 తెచ్చుకోవాలి. సబ్ట్రాక్షన్ ఎట్లా అని చేయొచ్చు, మనం అడిషన్ ఎట్లా అని చేయొచ్చు, బై చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, బై ఫామ్లోకి చేయొచ్చు. ఎట్లా చేసినా కానీ ఈ 3 మాత్రం మనం 1 తెచ్చుకోవాలి. అండ్ ఈ 6 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్లేసెస్లో 0 తెచ్చుకోవాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చేది XYZ వాల్యూస్ ఇచ్చిన క్వశ్చన్కి. సో ఇంతకుముందు క్రామర్స్ అండ్ గౌస్ జార్డన్ మెథడ్ లెక్కనే ఈ ఇచ్చిన క్వశ్చన్లకి వెళ్ళి A, X, D ఈ 3 వాల్యూస్ వేసుకొని మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఫైండ్ చేయనమాట ఈసారి. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళి మనకు X ఈక్వల్స్ టు A ఇన్వర్స్ D ఈ ఫార్ములాకి X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఫైనల్ ఆన్సర్ చేయాలి. సో A ఇన్వర్స్కి పోతే ఇంకో ఫార్ములా ఉంది, A ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ adject A. ఫస్ట్ 1/det A ఫైండ్ అవుట్ చేద్దాం. 1/det A అంటే ఇంతకుముందు ఛాన్స్ సాల్వ్ చేసిందే ఈ ఇచ్చిన ఈ వేరియబుల్ అంటే ఈ ఏ వాల్యూ ఉందా దీన్ని ఈ ఫార్మాట్ తీసుకొని ఈ 4 వాల్యూస్ని ఇంటూ చేయాలి.
ఈ 4 వాల్యూస్ ఇంటూ చేస్తే ఇక్కడ ఉండే వాల్యూ అంటే ఈ వాల్యూ, ఈ మిడిల్లో ఉండే వాల్యూ అంటే ఈ -1 అండ్ ఈ కార్నర్కి ఉండే వాల్యూ ఈ 3 వాల్యూ. ఇంకో 2 -1 వస్తే ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ 3. ఈ వాల్యూస్ తీసుకొని 2కి ఈ 4 వాల్యూస్, 1కి ఈ కార్నర్ 2 వాల్యూస్, 3కి ఈ మిడిల్ ఉన్న 4 వాల్యూస్, నా ఫింగర్ కింద ఉన్న 4 వాల్యూస్ తీసుకొని సింప్లిఫికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు -2 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. -2 నాట్ ఈక్వల్ టు 0. సో ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ అని పెట్టి ఇప్పుడు ఇదేంటిదంటే ఇక్కడ వాల్యూస్ వేసామా, ఈ వాల్యూసే ఫుల్ ఫెచ్ చేయాలి. అంటే ఈ లైన్ తీసేయాలి, ఈ లైన్ తీసేయాలి. ఏం మిగిలింది 1 -1 1 1 -1 1 1. నెక్స్ట్ మిడిల్ ఉన్నది తీసేయాలి. మిడిల్ ఉన్నది తీసేస్తే 1 1 1 1 1 1 1 1. నెక్స్ట్ ఈ కార్నర్ ఉన్నది తీసేయాలి. 1 1 1 -1 1 1 1 -1. ఇప్పుడు ఏం చేసినా ఈ మీద వాల్యూ తీసేసి కింద ఉన్న వాల్యూ తీసుకున్నాం. అది ఫస్ట్ లైన్ తీసేయాలి. సెకండ్ లైన్కి మిడిల్ ఉన్నది తీసేసి కింద ఉన్నది తీసేయాలి. కింద ఉన్నది ఇటు కార్నర్ తీసేయాలి. ఇప్పుడు -1 3 1 1 -1 3 1 1 ఇక్కడ ప్లస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ తీసేయాలి. 2 1 3 1 2 1 3 1. నెక్స్ట్ ఈ కార్నర్ తీసేయి. 2 1 -1 2 1 -1 1. నెక్స్ట్ ఈ కింది లైన్కి ఏంటంటే మధ్యది -1 -1 3 3 1. సో ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ ఉంటే ఇది ఇక్కడ మీద అయిపోయినాయి కదా, సేమ్ మోడల్. ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఈ 9 డాట్స్ వచ్చేసి ఈ 9 నెంబర్స్ అనమాట. ఇక్కడ ఉండే ఈ 9 నెంబర్స్, ఈ 9 డాట్స్. సెకండ్ లైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది తీసేస్తే ఈ 4 నెంబర్స్ తీసుకోవాలి మనం. సో సెకండ్ దానికి ఏంటి అంటే ఈ ప్లస్ వాల్యూ అంటే ఈ ప్లస్ తీసి ఈ కార్నర్ ఉన్న 4 వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఇంకో 2 1 3 1 2 3 1 1 కార్నర్ ఉన్న వాల్యూస్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఫస్ట్ దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఫస్ట్ది ఈ కార్నర్ వాల్యూ తీసినాం, సెకండ్ది ఈ కార్నర్ వాల్యూ తీసినాం, సెంటర్ దానికి మధ్య ఉన్న వాల్యూ తీసినాం. అది సెకండ్ లైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇందులో సెకండ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి ఈ థర్డ్ దానికి చెప్తున్నా. థర్డ్ దానికి ఏం లేదు, ఫస్ట్ దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. మ్యాట్రిక్స్లో ఈ మెథడ్కి ఈ డాట్స్ ఉన్న ఈ ఇమేజ్ని గుర్తుంచుకుంటే ఈజీగా చేయొచ్చు. ఈ 4 వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ 4 వాల్యూస్ ఇక్కడ తీసుకోవాలి. అది ఎందులోకి వెళ్ళి తీసుకోవాలి, ఇళ్ళకి వెళ్ళి తీసుకోవాలి. ఈ 4 వాల్యూస్ అంటే -1 3 1 1 -1 3 1 1. నెక్స్ట్ 2 1 3 1 2 1 3 1. నెక్స్ట్ ఈ వాల్యూ తీసేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రకారం ఇందులో 2 1 -1 1 2 1 -1 1. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లికేషన్ చేసుకోవాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1 1 1 -1 1 -1. ఆడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంటే మైనస్ ప్లస్. సో సేమ్ అలాగే 9 టైమ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 9 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫైనల్గా మనకు వచ్చేది ఈ బాక్స్ వస్తుంది. ఇందులో 1 + 1 2 0 -2 -2 -1 1 -4 1 3. ఈ వచ్చిన ఆన్సర్ వచ్చేసి మన ఆబ్జెక్ట్ ADJ అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాలో ఇక్కడ ఆల్రెడీ మనం డెట్ ఫైండ్ అవుట్ చేసినాం. 1/det 1 -2 వచ్చింది. ADJ కూడా మనకు వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇలా సబ్మిట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగో A ఇన్వర్స్
1 by det adj a ఈక్వల్స్ టు 1 by det a అంటే ఏమొచ్చింది మనకి ఇంతకుముందు -2 వచ్చింది, -2 adj a అన్నది ఇదిగో ఈ బ్రాకెట్ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేయాలి, నౌ x ఈక్వల్ టు a ఇన్వర్స్ d వచ్చేసి మనకి ఫ్రంటే ఉంది 963 ఈ ఈజ్ ఈక్వల్కి అవతల ఉన్న వాల్యూస్ వచ్చేసి d వాల్యూస్. సో ఆ వాల్యూస్ తీసుకొని ఏ ఇన్వర్స్ ఈ మీదనే ఉంది, ఏ ఇన్వర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఏ ఇన్వర్స్, దానికి ఈ డి ఉంది కదా, సో డి వాల్యూ యాడ్ చేయాలి అంతే. ఆ తర్వాత ఏమైంది, ఈ 9 తోటి ఈ కంప్లీట్ వాల్యూస్ని ఇంటూ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 9 ఉందా, 9 2 జా 18, 6 2 జా 12, 4 2 జా 8. ఫస్ట్ వాల్యూ వచ్చిందా, సేమ్ అట్లే మళ్ళీ సెకండ్ 9 0 జా 0, 6 1 జా 6, 2 1 జా 2. నెక్స్ట్ 9 2 జా 18, 6 1 జా 6, 3 2 జా 6. ఈ వాల్యూ ఈ డి వాల్యూస్ని ఈచ్ అండ్ ఎవ్రీ రో తోటి 3 టైమ్స్ ఇంటూ చేయాలి, మనకు ఆన్సర్ వస్తుంది. వీటిని ఇక్కడ ఏ సింబల్స్ ఉంటే ఆ సింబల్స్, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్తోని ఇవి సింప్లిఫికేషన్ చేయాలి. ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, -2, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే -4, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే -6. ఇది ఇంటూ -1/2 అంటే ప్రతి ఒక్క దానికి ఇది తీసేసుకుంటే by2 చేయాలి. 2/2 1, 4/2 2, 6/2 3, x ఈక్వల్స్ టు 1 2 3. సో x ఈక్వల్ ఏమొచ్చింది 1 2 3. సో నెక్స్ట్ వచ్చేసి LHS ఈక్వల్స్ టు RHS అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి, మనం దీని లెక్క చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి LHS యాసిడ్గా రాసుకొని C1 C2 C3, ఇట్లనేమో C1 C2 C3, ఇట్లనేమో R1 R2 R3 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి C1 ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే దీనికి అంటే ఈ ప్లేస్లో మాత్రం దీన్ని యాడ్ చేయాలి, ప్లస్ దీన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేయాలి ఇందులో. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 2A 2A ప్లస్ B 2B ప్లస్ 2C. సేమ్ అట్లనే ఇక్కడ కూడా 2A 2B 2C 2A 2B 2C. ఇదిలోకి వెళ్ళి ఇది కామన్ తీయాలన్నమాట. నెక్స్ట్ 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C, 2A ప్లస్ 2B ప్లస్ 2C. జస్ట్ 2 అన్నది కామన్ తీసినాం మళ్ళీ ఇదిలోకి వెళ్ళి, ఇది మొత్తంలోకి ఈ మొత్తంలోకి వెళ్ళి 2A 2B 2C కామన్ తీసి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 2 కామన్ తీసినాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి R2 అంటే ఇప్పుడు ఇట్లా చేసినాం, ఫస్ట్ ఏంటి చేసినాం C1 చేసినాం కదా, ఈ కాలం చేసినాం. నెక్స్ట్ రో చేయాలన్నమాట. R1 ఏం చేయాలి R2 మైనస్ R1, ఇది దీంట్లోకి వెళ్ళి మైనస్ చేయాలి, ఇది తీసుకొచ్చి దీంట్లో మైనస్ చేయాలి. R3 ఇది దీన్ని ఈ R1 తీసుకొచ్చి మైనస్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది, 0 వచ్చింది, ఇగో 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది A 2A ఉంది, ఒక ఏ పోతుంది, సింగిల్ ఏ ఉంటుంది అంటే ABC. నెక్స్ట్ ఇక్కడ BB 0 అవుతుంది, ఇక్కడ పోతే B పోతుంది, ABC, ఇక్కడ ABC, ఇక్కడ ABC, అండ్ ఇక్కడ ఏ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇగో ఇందులో ఇలా ఈ డాట్స్ ఉన్నాయా, ఈ డాట్స్ ఉన్న 1 2 3 4 ఈ 4 వాల్యూస్ మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ABC హోల్ స్క్వేర్ 0 ఇంటూ 0 0 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు అవి, సో అవి ఆటోమేటిక్గా ఇంటూ అయిపోతుంది, 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది బయటికి తీస్తే సంథింగ్ -0 సంథింగ్ వస్తుంది. సో ఈ మిగిలిన ABC హోల్ స్క్వేర్ ఇంటూ 2ABC చేస్తే 2 ఇంటూ ABC హోల్ క్యూబ్ LHS ఈక్వల్స్ టు RHS. ఇది మొత్తం సింప్లిఫికేషన్ చేసి మనం ఈ వాల్యూ తీసుకున్నాం. సో LHS ఈక్వల్స్ టు RHS.